సౌత్ లో తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడలో సీక్వెల్ స్పీడ్ అందుకుంటున్నాయి. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొన్ని సినిమాలకు సీక్వెల్ వస్తుంటే కొన్నింటికి మాత్రం సక్సెస్ కోసం సీక్వెల్స్ చేస్తున్నారు. సినిమా హిట్ అయినప్పుడు సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ హిట్ కోసమే సీక్వెల్ చేస్తున్నారు కమల్ హాసన్, శంకర్. 25 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడికి 2 ఏళ్ల క్రితం సీక్వెల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లోనే ఉన్న కమల్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కి కూడా సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు. భారతీయుడితో పాటు కార్తీ సూపర్ హిట్ మూవీస్ ఖైదీ 2, సర్దార్ 2 కూడా త్వరలోనే సెట్స్ మీద కెళ్లబోతున్నాయి. సీక్వెల్ చేసుకునే ఛాన్స్ కి వీలుగా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఆడియన్స్ ని టీస్ చేస్తున్న మేకర్స్ హిట్ అయితే సీక్వెల్ చేస్తున్నారు, లేకపోతే లైట్ తీసుకుంటున్నారు. అలా కార్తీ ఖైదీ 2, సర్దార్ 2 సూపర్ సక్సెస్ తో సీక్వెల్స్ కి రెడీ అవుతున్నాయి. కన్నడలో KGF 1 క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చినట్లే 2 లో కూడా ట్విస్ట్ తో 3 కి లీడ్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమా 2025 లో స్టార్ట్ అవబోతోంది. మరోవైపు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో రాసి డైరెక్ట్ చేసిన కాంతార 16 కోట్ల బడ్జెట్ కి 450 కోట్లతో మ్యాసివ్ సక్సెస్ అందుకుని ఆల్ ఇండియా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. దాంతో సీక్వెల్ ఛాన్స్ లేని ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం, అంతే స్పీడ్ గా కథ స్టార్ట్ చేయడం, షూటింగ్ కూడా మొదలు పెట్టడం జరిగిపోయింది. డిసెంబర్ 2న షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.